ఈరోజు వాక్య ధ్యానము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడినైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసిదనని చెప్పెను. ఆమేన్. మరి ఇస్సాకుతో దేవాది దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యి చెప్తున్న మాటలు ఇవి. నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించి నీ సంతానమును నేను విస్తరింపజేస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంత గొప్ప వాగ్దానాన్ని పొందుకున్న ఇస్సాకు భయపడతాడా? మరి ధైర్యముగా ఉంటాడా? ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే భయపడకము అంటూ ఉన్నాడు. మన పరిస్థితుల్లో ఎలా ఉన్నప్పటికీ మనము దేవుని వాక్యము ద్వారా భయపడవద్దు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము భయపడకూడదు. అలాగే చూస్తే నేను నీకు తోడై ఉంటాను అంటూ ఉన్నాడు. మనుషులు మనల్ని విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టడు. అందుకని వాక్యము ధ్యానిస్తున్న నీవు భయపడవలసిన అవసరము లేదు. మరి అదేవిధంగా చూస్తే నేను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు. అవును, ఆశీర్వాదము మనుషుల యొద్ద లేదు, కానీ దేవుని హస్తముల్లో ఉన్నది. ఆయన దక్షిణాస్తముతో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్తూ ఉన్నాడు. మరి మన జీవితాలకు ఈ వాక్యాన్ని ఒక్కసారి అన్వయించుకున్నట్లయితే శత్రువులు ఎదిరించినప్పుడు మనం భయపడకూడదు. ఒంటరిగా ఉన్నామని మనం భయపడకూడదు. ఏదైనా విషయంలో ఆలస్యం అవుతుంది అన్నప్పుడు కూడా మనము భయపడకూడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో అలనాడు భక్తులు దేవుని యొక్క వాక్యము ద్వారా భయపడకుండా ధైర్యముగా ఉండి ముందుకు కొనసాగినప్పుడు వారు ఆశీర్వదించబడినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా మరి అలనాడు భక్తులకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి భయపడక ధైర్యము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనందరినీ వినుచున్న వారిని మరి ప్రతి ఒక్క కుటుంబమును ఆశీర్వదించి విస్తరింప చేయాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, అయా మాలో భయము కానీ భీతి కానీ లేకోకుండా అయా మేము దిక్కులేని స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ కూడా ప్రభువా నీవే దిక్కని ఆశ్రయించేవారిగా చేసి వారు భయపడకుండా ధైర్యము కలిగి అలనాడు నీవు ఇస్సాకు చేసిన వాగ్దానమునే అయా తండ్రి అయిన అబ్రహాము దేవుడివై ఉన్నావు కాబట్టి ఈనాడు నీవు మా దేవుడివై ఉన్నావు నాయన. అయా మమ్మల్ని విస్తరింపజేసి మమ్మల్ని మా పిల్లలని ఆశీర్వదించి తండ్రి మేము భయపడక నీ యందు భయభక్తులు కలిగి ఉండటకు సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.